వైఎస్ఆర్సీపీ ప్రచారంకు ప్రజాదరణ లభిస్తోందని పిఠాపురం అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వీరవాడ గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం చూసి అన్ని వర్గాల ప్రజలు మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో మరి మేము అందరం కలిసి నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, సర్పంచులు, ఎంపీసీలు, పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు మొత్తం అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ప్రజల ఓట్లను అభ్యర్థించడం. ప్రజలు కూడా జగన్ గారి యొక్క పరిపాలన పట్ల, జగన్ గారు చేసే కార్యక్రమాల పట్ల చాలా సానుకూల స్పందనతో ఉన్నారు. అందరూ కూడా చెప్పడం జరుగుతుంది, మేము తప్పకుండా జగన్ గారికి ఓటు వేసి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని ఎంచకుండా మా ఇంటికి నేరుగా పథకాలు అందించారు. అదేవిధంగా మాకు అన్ని కార్యక్రమాలకి కూడా అండదండలుగా ఉంటున్నారు. స్థానిక నాయకులు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ప్రధానంగా వీరవాడ, అదేవిధంగా పిఠాపురం రూరల్ మండలంలో ఉన్న 12 గ్రామాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. అది నరసింగపురం లేఅవుట్లో వారికి 2000 మందికి 1 సెంటు చొప్పున ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ప్రత్యేకంగా ఆ భూమి రూరల్ అర్బన్ మండలంలో భూమి కావడం వల్ల ఒక్కొక్కరికి 1 సెంటు మాత్రమే ఇచ్చారు. అయితే నేను వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత రూరల్ గ్రామాల్లో ఉన్న 12 గ్రామాల్లో ఉన్న 2000 మందికి కూడా సెంటున్నర భూమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో వివరాలన్నీ ఇచ్చినప్పుడు వారు అంగీకరించడం జరిగింది. సుమారు 7 కోట్ల మరి 6 ఎకరాల భూమి ఎక్స్ట్రాగా కనుక మనం కొనుక్కున్నట్లయితే 6.5 ఎకరాలు వీరికి సెంటున్నర భూమి ఇవ్వచ్చు అని చెప్పి దానికి సుమారు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేశారు. మరి వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ప్రాసెస్ చేయలేకపోతున్నాం. భూమి కొనుగోలుకు అవసరమైన డబ్బు వచ్చింది, జీవోలో వచ్చేసి ఎలక్షన్ అయిన అనంతరం వారికి లేఅవుట్ చేసేసి మొత్తం సైట్లు అలాట్ చేసి వారికి సంబంధించిన సెంటు పట్టా ఇప్పుడు ఇచ్చారు. సెంటు పట్టా క్యాన్సిల్ చేసి ఆ స్థానంలో మంజూరు చేయించి వారికి ఇల్లు కట్టుకోవడానికి మేము అవకాశంగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రతిపక్షాలు కానీ ఇంకొకరు కానీ అనుమానాలు రేకెత్తిస్తే ఎవరు కూడా అక్క చెల్లెమ్మలు కానీ ఆ కుటుంబాలు కానీ ఎవరు అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే 2000 మందికి 1 సెంటు భూమి సెలెక్ట్ చేశారో అంతమందికి కూడా సెంటున్నర భూమిలో మీకు తొందరలోనే పట్టాలు ఏర్పాటు చేస్తాం ఈ ప్రభుత్వం ఏర్పడినంటే. కాబట్టి ఇది గమనించమని మేము అందరికీ కోరుతున్నాం. కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, ఎవరో వచ్చి మీకు భూములు లేవని ఈ చెప్పారని ఆయన చెప్పారని. ఆల్రెడీ 56 ఎకరాల 38 ఎకరాల భూమి కొని ఉన్నారు. ఇంకా కావాల్సిన భూమి అంతా కొనడానికి అంతా కూడా ఇచ్చేశారు. రైతుల దగ్గర భూమి కూడా కొనేసాం కాబట్టి ఈ విషయంలో ఏమీ అనుమానం పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన సమస్య వీరవాడలో ఇదే చెప్పడం జరిగింది. దీన్ని గమనించవలసిందిగా నేను కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఉన్నారు. అదేవిధంగా మీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మీ అందరికీ తెలుసు, మీ అందరితో అనుబంధం ఉంది. మీ అందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఏ పని అయినా సరే వెంటనే మీకు చేసి పెట్టడానికి నేను ఎప్పుడూ ముందుంటాను, మీ సేవలో ముందుంటానని తెలియజేస్తూ మరి సునీల్ గారు కూడా ఆయన కూడా ఇండస్ట్రీస్ పరంగా కూడా చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. అలాగే ఆయన ఎంపీ అయిన వెంటనే ఎంపీ నిధులతో పాటు CSR నిధులతో ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయడానికి ఆయన కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి గ్రామాల అభివృద్ధి కావాలన్నా, మరి గ్రామాల్లో ప్రజల అవసరాలకి అందుబాటులో ఉండాలన్నా, సంక్షేమ పథకాలన్నీ మీకు అందాలన్నా జగన్ గారు ఉండాలి. జగన్ గారు మద్దతు ఇచ్చిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకి మీ అమూల్యమైన అతి పవిత్రమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించమని ఓటర్ మహాశైలికి ఓటర్ దేవుళ్ళందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మేడం గారు రెండు ఫ్యాను జగన్
అంతే అదే అది ఎవరు లేరా మరి సాయం అలాగే